హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన ప్రజావాణి పత్రికలో మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక వీడియోని మీ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వీడియోని లైక్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. బెంగళూరు తొక్కిసలాట ఘటన హృదయ విదారకం. ప్రధాని మోడీ బెంగళూరు ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట ఘటనలో 11 మంది అభిమానులు మృతి, 30 మందికి పైగా గాయాలు. చిన్నస్వామి స్టేడియం వెలుపల చోటు చేసుకున్న దుర్ఘటన. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం. ప్రభుత్వ వైఫల్యం అంటూ బీజేపీ ఆరోపణలు. మెజిస్టేరియల్ విచారణకు సీఎం ఆదేశం. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విజేతగా నిలవడంతో నగరంలో ఏర్పాటు చేసిన సంబరాలు తీవ్ర విషాదంగా మారాయన్నట్టు. వాస్తవం ఇది చాలా బాధాకరం. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు అయితేనేమి, అదే విధంగా పెద్దలు అయితేనేమి, వృద్ధులు అయితేనేమి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఎదుర్కోవడం జరిగింది. చాలా మంది ఇంకా హాస్పిటళ్లలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఎవరికి ఏ విధంగా ఎట్లా సంభవిస్తుందో దుర్ఘటన చెప్పలేం. కానీ ఈనాడు ఒక విజయోత్సవ సంబరాల్లో కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి ఈనాడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన మరి నరేంద్ర మోడీ గారు తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. సో అసలు కట్టుదిట్టం చేయాల్సినటువంటి సిబ్బంది ఏం చేస్తూ ఉన్నారు, పోలీసు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి సీరియస్ అవుతా ఉన్నారు. సో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఈనాడు ఏ విధంగా అంత భారీ ఎత్తున ప్రజలు వస్తే సిబ్బంది కూడా ఏ విధంగా స్పందించాలి. సో మైక్ అనౌన్స్మెంట్లు కానీ ఈ విధంగా ముందుగానే వారిని యాక్టివ్ గా చేస్తుండాలి. సో ఈ విధంగా తొక్కిసలాటలు జరిగితే ప్రాణాలు కోల్పోతారు. సో దయచేసి మీరందరూ సహకరించాలన్నట్టుగా కొంచెం మైక్ అనౌన్స్మెంట్స్ కానీ ఇట్లా ఇస్తే బాగుండేది. సో ఈనాడు అక్కడ అవేర్నెస్ లేకపోవడంతో అంతమంది 11 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరంగా కూడా భావించుకోవచ్చు. చాలా మంది కూడా ఇంకా పిల్లలు ఆ తొక్కిసలాటలో హాస్పిటళ్లలో చికిత్సలు పొందుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కోలుకోవాలని చెప్పేసి అదే విధంగా ప్రాణాలు కోల్పోయినటువంటి వారి ఇళ్లలో కూడా తీవ్ర విషాదంగా మనం చూసుకోవచ్చు. సో ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా వారికి సహాయార్థకంగా అమౌంట్ కూడా ప్రకటించడం జరిగింది. 2 డిఏలకు ఓకే. ఈ నెలలో ఒకటి, ఆగస్టులో మరొకటి. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం మా ప్రభుత్వం బాధ్యత. సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని నియమించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సబ్ కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు తదితరులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు అన్నట్టు మనం చూసుకోవచ్చు. సో ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత అన్నట్టు బట్టి విక్రమార్క చెప్తున్నారు. సో మొన్ననే ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను కూడా చేస్తామనగానే వాళ్ళతో మాట్లాడి మరి విరమించేటటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఈనాడు ఎన్ని రోజులు విరమించినా కానీ వాళ్ళ సమస్యలు అట్లనే ఉంటే వాళ్ళు ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు బట్టి విక్రమార్క గారు. కాబట్టి ఈనాడు చాలా ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలను చదివించుకోవాలంటే లక్షల రూపాయల ఫీజులు, అటు ప్రభుత్వ కాలేజీలకు, స్కూళ్ళకు పంపిస్తామంటే సకదనం లేదా. మరి వాళ్ళ ఉద్యోగుల పరిస్థితి ఏందో ఆలోచించి సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇథనాల్ కంపెనీ మాకొద్దు వ్యతిరేకిస్తున్న రైతుల ఆందోళన. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజోలు మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రైతుల ఆందోళనలు చేపట్టారన్నట్టు. మరి ఈ కంపెనీలు వద్దు, మాకు ఏమొద్దు ఆయన, ఈ కంపెనీలు తీసుకొచ్చి మా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్నా, పో కాలుష్యము, వాటర్ భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. మరి మా పరిస్థితులు దారుణంగా ఉంటే మా పంట పొలాలు నాశనం అవుతాయి. సో మా పశువులకు, పాడి పశువులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మా జీవన శైలికి ఇబ్బంది ఏర్పడుతుంది. వాయు కాలుష్యము, అదేవిధంగా భూగర్భ జలాల కాలుష్యం ఈ విధంగా జరుగుతుంది. మాకు వద్దు అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కథ 2 దశలుగా కులగణన. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి తొలి దశ జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ లో నిర్వహణ. ఆ తర్వాత 2027 మార్చి 1 నుంచి రెండో దశ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. దేశంలో కులగణనను 2 దశలుగా నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. దీంతో పాటు జనగణనను సైతం చేపట్టాలని చూస్తుంది. సో దీని ప్రకారంగా మనం ఈనాడు రాజకీయాల్లో కూడా చేంజెస్ వస్తాయి, ప్రజల్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి, చూసుకోవాలి. సో ఇది కరెక్ట్ జరిగితే మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకి. ఈనాడు కొంతమంది రాజకీయ నాయకులకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ప్రజలకు మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అయితేనేమి, రాజకీయంలో అయితేనేమి, ఉద్యోగాల్లో అయితేనేమి కరెక్ట్ బాట వచ్చేటటువంటి ఆస్కారంగా అనిపిస్తుంది. జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. ఆగస్టు 12 వరకు నిర్వహణ. 23 రోజుల పాటు సభా కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అంటే అయితే పార్లమెంట్ సమావేశాలు అన్నట్టు ఇక చర్చలు, కార్యక్రమాలు, పార్టీ దిశానిర్దేశాలు ఉన్నటువంటి అదే విధంగా ఆ ఇబ్బందులు, సో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఈనాడు ఎవరి సమస్యలు ఎట్లెట్లున్నాయని చెప్పేసి అంతా ముచ్చట పెట్టుకుంటుంటారు అనమాట. బీడు భూములకు నీళ్లు ఇవ్వడమే తప్ప
రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణకు నీళ్లు నిధులు తీసుకురావడం కేసీఆర్ చేసిన తప్ప అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 3 బ్యారేజీలు కాదని 21 పంపు హౌజ్లు, కాళేశ్వరంతో 35% తెలంగాణ భూభాగానికి నీళ్లు వస్తున్నాయని అన్నారు. మన కవితక్క అటు కిందికెళ్ళి మాట పెట్టుకుంటేనే మళ్ళీ సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రజలారా అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఏదో రెచ్చిపోవడము, గానా బజానా గలలు ఎగరేసుకోవడం కాదు. అంతా ఒకటే, వీళ్ళంతా మధ్యలో ఉన్న ప్రజలే జర రెచ్చిపోతుంటారు అనమాట. విజయోత్సవంలో విషాదం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట, 11 మంది మృతి, 47 మందికి గాయాలు. IPL లో విజేత RCB అభినందన సభలో ఘటన. విషాదాన్ని ఊహించలేదు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ సహా పలువురి విచారం. ఆ స్టేడియం కెపాసిటీ 30,000, వచ్చింది 2 లక్షల మందికి పైనే. ఘటనపై మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశం. మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా. చూడాలి, వాస్తవానికి ఆడు ఉన్నటువంటి 30,000 కెపాసిటీకి ఈనాడు 2 లక్షల మంది వస్తే ఏడుకెళ్ళి కంట్రోల్ అవుతారు. సో అసలు టికెట్లు గంతమందికి టికెట్లు అంటారు సారీ. సో అంతమందిని ఎట్లా రానిచ్చినారు ఆడికి, ఒకసారి ఆలోచించుకోవాలి. విజయోత్సవ సభ కాస్త విషాదంగా మారింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మంగళవారం జరిగిన IPL ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB విజయం సాధించిన నేపథ్యంలో ఆ బృందాన్ని సన్మానించడానికి కర్ణాటకలోని బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే విషాదంగా మారింది. ముచ్చట ఆ కుటుంబ సభ్యులు ఎంత రోదన, వాళ్ళు ఎంత బాధపడుతుంటారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. మరలా ఆ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. సో ఇది ప్రజలారా ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్స్ అండ్ వార్తా విశేషాలు. అందరికి సెలవు, నమస్తే.